చీకటి చుట్టుముట్టిన ఓ అడవి గుండా వెళ్తే అడవిలో గాలి కూడా చెవిమీద గుసగుసలాడుతుంది. చెట్లమీద కాగిల్లే పక్షులు భయంతో ఊగిపోతుంటాయి. అక్కడే ఉంది ఒక మూతబడిన దేవాలయం. ఒకప్పుడు శక్తిమంతమైన హనుమంతుని ఆలయం. కాని ఇప్పుడు ఆ గుడి తలుపులు మూసి ఉన్నాయి. మంటలు వెలగడం మానేశాయి. దీపాల వెలుగు అందులో మిగలలేదు. అక్కడ అడుగు పెట్టినవారు తిరిగి రాలేదు. శ్రీరామపురం అనే చిన్న గ్రామం ఆలయానికి ఆనుకుని ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామం. ఒకప్పుడు భక్తి, సంస్కృతి ఆలయంగా వెలిగిన ఆ ప్రాంతం ఇప్పుడు ఒక శాపగ్రస్త భూమిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం పచ్చగా పండగ వాతావరణంతో కలకలలాడే గ్రామానికి వచ్చిన ఓ తాంత్రికుడు. అతని పేరు కాళాంతకుడు. నల్ల తంత్ర విద్యల్లో ప్రావీణ్యమున్నవాడు. శ్మశానాల్లో నివసిస్తూ బలి ఇచ్చే పద్ధతుల ద్వారా శక్తులు పెంచుకునేవాడు. అతను ఒక రహస్యాన్ని తెలుసుకున్నాడు. హనుమంతుడి ఆలయంలో ఉన్న పాత శక్తి మూలాన్ని. అది అనగాధ అనే భయంకరమైన శక్తి. అనగాధ శతాబ్దాల కిందట ఓ మంత్రాల పటిష్ఠురాలు. రక్త పూజలు చేస్తూ శక్తిని సంపాదించిన ఆమె ప్రజలపై హింస సాగించేది. ప్రజలు భయంతో గుడికి పరుగెత్తగా అక్కడ ఉన్న భక్తులు ఆమెను హనుమంతుడి శక్తితో బంధించి గుడిలోనే మూసేశారు. కాని కాళాంతకుడు ఆ శక్తిని మళ్లీ మేల్కొలిపాడు. అనగాధ ఆవిరిగా, దెయ్యంగా మారింది. కళ్ళు అగ్ని చీకటిలా మెరిసిపోయాయి. శరీరం పొగలా, చేతులు వంకరగా, పల్చటి చిరునవ్వుతో, ఆవేశంతో ఊగిపడింది. అందరూ ఆమెను మళ్లీ బంధించలేకపోయారు. ఆమె మొదట హనుమంతుడి విగ్రహం మీదే దాడి చేసింది. దాన్ని పగలగొట్టి అతని శక్తిని అస్త్రాల రూపంలో బంధించింది. అప్పటినుండి గ్రామం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రతి ఏడాది ఒక్కరు కనిపించకుండా పోతున్నారు. కొందరు పిచ్చివాళ్లు అయ్యారు. ఆలయం నిశ్శబ్దంగా మారిపోయింది. కాని అక్కడ ఆలయంలో ఉంది అనగాధ. ఇప్పుడు కథలోకి వస్తాడు శంకర్. పుణ్యక్షేత్రాలలో పెరిగిన యువకుడు. చిన్ననాటి నుండి హనుమంతుడిని స్మరిస్తూ పెరిగినవాడు. పురాతన దేవాలయాలపై పరిశోధనలు చేసే ఇతను ఒక పుస్తకంలో శ్రీరామపురం గురించి చదువుతాడు. ఆలయం మూతపడి ఉండడం, దెయ్యం ఉండడం, హనుమంతుని శక్తి బంధించబడిందని తెలుసుకుంటాడు. శంకర్ తనలో ఒక ధైర్యంతో ఆ గ్రామానికి బయలుదేరతాడు. అక్కడ అతనికి ఒక వృద్ధుడు, గ్రామ పెద్ద, గుడికి సంబంధించిన పాత కథ చెబుతాడు. కొన్ని దశాబ్దాల క్రితం కాళీమాతను పూజిస్తూ ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు అనగాధ. ఆమెకు కుటుంబం లేదు. తమ్ముడు మాత్రమే ఉన్నాడు ఆమెకు. అనగాధ తన తమ్ముడును ఒక తల్లిలా చూసుకునేది. కాని ఒకరోజు ఆమె తమ్ముడు అనుమానాస్పదంగా మరణించాడు. కారణం మాత్రం తెలియలేదు. కాని అతని శవం మాత్రం నల్లగా మారిపోయింది. ఏదో క్షుద్ర ప్రయోగం బలవంతంగా చేసినట్టు అతని శరీరం ఉంది. కాని చేతి పిడికిలిలో గ్రామ పెద్ద మేడలోని బంగారు ఆభరణం ఉంది. పెద్దలందరూ అనగాధ తన తమ్ముడిని చంపింది అని నింద వేసి ఆమెను గ్రామంలోనే ఉరివేయాలని అన్నారు. కాని ఆ గ్రామంలోని ఒక ముసలి అవ్వ అనగాధను రక్షించి గ్రామంలో నుంచి పంపించేసింది. అనగాధ ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సుకు కాళీమాత దేవుళ్లను సైతం బంధించగల శక్తులను ఇచ్చింది అనగాధకు. ఆమె తన తమ్ముడు మరణానికి కారణమైన గ్రామాన్ని క్షణంలో నాశనం చేసింది. ఆమె శక్తులు ఆమెను క్రూరంగా మార్చేశాయి. ఆమె శుద్ధ అగ్నిని తినే దెయ్యం హనుమంతుడినే జయించింది. నాకు తెలిసినవి ఇవే బాబూ అని గ్రామ పెద్ద చెబుతాడు. శంకర్ మంత్ర పుస్తకంతో, పవిత్ర గంధంతో, ఒక శుద్ధ తాంత్రికుడి సహాయంతో ఆలయం వైపు కదులుతాడు. ఆలయ ప్రవేశం భయానక దృశ్యం. చీకటి అర్ధరాత్రి. తలపాగా కట్టుకుని కమ్మిన పొగ మధ్య గుడి తలుపులు తెరుస్తాడు శంకర్. లోపల రక్తపు చుక్కలు, పగిలిపోయిన హనుమంతుని విగ్రహం. పొగలు ఊగిపోతున్న అగ్నిదీపం మధ్య ఆమె ప్రత్యక్షమవుతుంది అనగాధ. ఆమె గొంతులో నుంచి వినిపించిన శబ్దం చీకటిని చంపేలా ఉంటుంది. నువ్వు వచ్చావా? నీ రక్తమే నాకు కావాలి. శంకర్ వెనక్కి తగ్గడు. శుద్ధ మంత్రాలను చదవడం ప్రారంభిస్తాడు. మంటలు బలంగా ఎగిసిపడతాయి.
అప్పుడే గుడి మధ్య విగ్రహం ఒక తేజస్సుతో వెలుగుతుంది. హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన రూపం ఎర్రటి కన్నులు, గదాయుద్ధంతో సిద్ధంగా ఉన్న శరీరం, వెనుక పొడవాటి వాలుము, ఆకాశం దద్దరిల్లేలా గర్జించటం. దెయ్యం గగ్గోలు పెడుతుంది. నల్లటి పొగలుగా మారి హనుమంతుడిని చుట్టేసే ప్రయత్నం చేస్తుంది. కాని ఆయన శరీరం నుంచి వెలువడే పవిత్ర తేజస్సుతో వాటిని కాల్చేస్తాడు. హనుమంతుని భక్తుల రక్తం లోపల నన్ను నిలబెట్టిన శక్తి, నీ పాపాలకు ఇక అంతం అని ఆయన గర్జిస్తాడు. ఒక భారీ గదా ప్రయోగంతో అనగాధ క్రిందపడి నేలలోకి తొంగుతుంది. ఆమె అరుపులు ఆకాశాన్నే కంపింపజేస్తాయి. భూమి చీలిపోతుంది. ఆమె శాపగ్రస్త శరీరం తలక్రిందులై శుద్ధి చెంది మృత్యువును పొందుతుంది. ఆలయంలో వెలుగు వెలుగుతుంది. శంకర్ తిరిగి హనుమంత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. గ్రామస్థులు ఆనందంతో గుడి చుట్టూ తిప్పలు వేసి పూజలు నిర్వహిస్తారు. శంకర్కి వీరభక్తుడు అనే బిరుదు వస్తుంది. కాని 1 సంవత్సరం తర్వాత ఒక చిన్న పాప గుడి బయట నిలబడి కనిపిస్తుంది. ఆమె కళ్ళు నెమ్మదిగా నల్లగా మారుతాయి. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి.